హలో ఫ్రెండ్స్, ఏలర్ మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా హై సిటీని లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అంటే ప్యాసింజర్ ఆటో రిక్షా కోసం వీళ్ళు సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేయడం జరిగింది హై సిటీ పేరుతో. అంటే సబ్ బ్రాండ్గా కాబోతుంది. హై సిటీ పవర్డ్ బై ఏలర్ మోటార్గా దీన్ని పిలవబోతున్నారు. అయితే ఏలర్ మోటార్ ఏదైతే మెయిన్ బ్రాండ్ నేమ్ ఉందో దాంట్లో వీళ్ళు ఓన్లీ కార్గో ఆటో రిక్షా మరియు 4-వీలర్ లైట్ కమర్షియల్ వెహికల్ ఉన్నాయి కదా, దాన్ని మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్యాసింజర్ ఆటో రిక్షా వస్తే అది హై సిటీ బ్రాండ్ నేమ్తోనే రాబోతుంది. అయితే ఈ సబ్ బ్రాండ్ లో లాంచ్ చేసిన హై సిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 2 వేరియంట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఏం డిఫరెన్స్ ఉంది, మరి ఈ 2 ఆటో రిక్షాల ఏం పర్ఫార్మెన్స్ లభిస్తుంది, అదే విధంగా ఈ ఆటో రిక్షాలను తీసుకోవచ్చా లేదా అనే దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఏలర్ మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా హై సిటీని 2 వేరియంట్ లో లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి హై సిటీ ఎస్ఆర్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి హై సిటీ టీఆర్. ఈ 2 పేర్లతో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండుటి మధ్యలో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. మరి వాటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మనకు ఎల్పై ఎం కేటగిరీలో వస్తాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకు 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ టైంలోనే ఇది పనికొస్తుంది. తర్వాత మనం కొంచెం ఎక్కువ కూర్చున్న పెట్టుకున్నా కూడా ఎటువంటి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇందులో ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో దాని పరంగా చూసుకున్నట్లయితే ఇది చాలా కేపబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏలర్ మోటార్ స్టార్టింగ్ లో ఏదైతే కార్గో ఆటో రిక్షాని డిజైన్ చేసిందో అదే డిజైన్ తోటి వీళ్ళు ఈ ఆటో రిక్షాని కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ లో చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్ గా హెలోజన్ బల్బులు ఏవైతే లభిస్తాయో అవే ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటి మిస్టేక్ చేయడం జరిగింది. ఎల్ఈడి ఇస్తే బాగుంటుండే. అయితే ఈ డిజైన్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని ప్రస్తుతం ఒకే కలర్ లో వీళ్ళు లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఒకటే కలర్ ని ఫాలో అవుతున్నారు, వైట్ అండ్ బ్లాక్. అంటే బాడీ మొత్తం ఏమో వైట్ వస్తుంది, టాప్ ఎండ్ ఏమో బ్లాక్ కలర్ లో వస్తుంది. ఇది కాకుండా దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మెటల్ బాడీ ఇందులో లభిస్తుంది. రూప్ టాప్ అయితే మాత్రం సాఫ్ట్ రూప్ టాప్ లభిస్తుంది, మనకు రెగ్యులర్ రూప్ టాప్ లాగానే. అయితే ఈ ఆటో రిక్షాలో కొంచెం స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. మనకు రెగ్యులర్ ఆటో రిక్షాలతో పోల్చుకుంటే 2200 mm వీల్ బేస్ లభిస్తుంది. అంటే వీల్ బేస్ చాలా ఎక్కువనే ఉంది మనకు అర్బన్ ఏరియా ఆటో రిక్షాలతో చూసుకున్నట్లయితే. దానితో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 300 mm ఉండబోతుంది. అంటే మనకు లోడ్ వేయకుండా ఓన్లీ డ్రైవర్ కూర్చొని నడిపించినట్లయితే 300 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. నార్మల్ గా లోడ్ వేసినామంటే 240 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. అయినా పర్లేదు, ఎందుకంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ 180 వరకు చూసినాం మనం, కానీ ఇందులో 240 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఇందులో రెగ్యులర్ టైర్స్ 12 ఇంచెస్ టైర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మాక్సిమం అన్ని ఆటో రిక్షాలు 12 ఇంచెస్ కి షిఫ్ట్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో మనకు 10 ఇంచెస్ టైర్ వస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు అన్ని 12 ఇంచెస్ వస్తున్నాయి. అదే విధంగా వీళ్ళు కూడా 12 ఇంచెస్ టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకు హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ ఇవ్వడం జరిగింది. అంటే 2 సైడ్ సస్పెన్షన్ లభిస్తుంది మనకు ఈ ఆటో రిక్షాలో ఫ్రంట్ లో. రేర్ సైడ్ మాత్రం మనకు ట్రైలింగ్ ఆర్మ్స్ విత్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో లభిస్తుంది. అంటే స్మూత్ కంఫర్ట్ అయితే మనకు ఈ ఆటో రిక్షాలో మాక్సిమం వరకు మనకు ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇప్పటికీ కూడా టాప్ కంపెనీస్ లీప్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇస్తున్నారు. దానివల్ల మన లాంగ్ టైం హెల్త్ కొంచెం ఇష్యూస్ రావచ్చు. అయితే ఇందులో కొంచెం స్మూత్ సస్పెన్షన్ మనకు వస్తుంది. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే బ్రేకింగ్ సిస్టమ్ లో వీళ్ళు ఫస్ట్ నుంచే చాలా మంచి ఆప్షన్ ఇస్తున్నారు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నారు. ఈ 2 కూడా మనకు సింగిల్ ప్యాడ్ హైడ్రాలిక్ యాక్టివేషన్ తోటి పనిచేస్తాయి. దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఈ బ్రేకింగ్ సిస్టమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనము నార్మల్ గా ఫ్లైఓవర్స్ దిగేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఎక్సలరేషన్ ఇచ్చినప్పుడు మనకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. దానివల్ల మన రేంజ్ లో కొంచెం డిఫరెన్స్ చూడవచ్చు, అంటే ఎక్కువ రేంజ్ చూడవచ్చు. మరి ఇవన్నీ చూసుకోవడానికి అంటే డ్రైవింగ్ మోడ్స్, ఓడోమీటర్, స్పీడ్, బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అన్ని చూసుకోవడానికి ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. అందరూ ఏమో మనకు ఫ్లాట్ ఇస్తే వీళ్ళు మాత్రం మనకు బాడీకి అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంతవరకు ఫీల్ అవుతుంది అంటే చూడడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో ఎగ్జాక్ట్ గా దీన్ని ఫీల్ అయితే కానీ చెప్పలేము. ఇట్లా ఫ్రంట్ ఇట్లా ఫ్లాట్ కి ఇస్తే మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు కలిగి ఇట్లా కింద చూసేసరికి సరిపోతుండే, కాకపోతే ఇట్లా ఇచ్చారు ఈసారి కాబట్టి మనం డ్రైవింగ్ చేస్తూ కూడా ఈజీగా షిఫ్ట్ కావచ్చు మన కళ్ళతో. అయితే ఇవి ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు. దాదాపుగా సేమ్ బేసిక్ స్పెసిఫికేషన్లు ఈ రెండిట్లో కూడా లభిస్తాయి. ఎటువంటి డిఫరెన్స్ చూడడానికి ఉండవు. ఏమన్నా డిఫరెన్స్ ఉందంటే అది రేంజ్ లోనే ఉంది. కాబట్టి
ఒకటి మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నాము. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 60 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అంటే 60 km స్పీడ్తో మనం నడిపించవచ్చు. అయితే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి 2 మోడ్స్ ఉన్నాయి. అయితే ఈకో మోడ్, అదేవిధంగా పవర్ మోడ్ ఏ విధంగా ఉంటుందో వీటిని పేరు చేంజ్ చేసి వీళ్ళు రేంజ్ మోడ్, థండర్ మోడ్ అని ఇచ్చారు. రేంజ్ మోడ్లో మనము 45 km/h టాప్ స్పీడ్తో నడిపించవచ్చు. థండర్ మోడ్లో టాప్ స్పీడ్ 60 km వరకు మనం నడిపించవచ్చు. అయితే ఈ స్పీడ్ని ఇవ్వడానికి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టైప్స్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో మోటారు, ఆ మోటార్ వచ్చేసి ఇందులో లో వోల్టేజ్ ఏసీ పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. జనరల్గా మనం అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ చూసింటాం, హై పవర్ పిఎంఎస్ మోటార్ చూసింటాం. కాకపోతే ఇందులో లో వోల్టేజ్ ఏసీ పిఎంఎస్ మోటార్ని యూజ్ చేయడం జరిగింది. దీన్ని రీసెర్చ్ చేస్తే ఏమైతే తెలుస్తుందంటే ఇది లాంగ్ టైంలో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది మరియు పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అని తెలిసింది. లాంగ్ టైం యూస్ కోసం అని ఇందులో ఇవ్వడం జరిగింది. లో వోల్టేజ్ అని చెప్పుకోవడమే కానీ దీని పవర్ మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఉంది. పీక్ పవర్ వచ్చేసి మనకు 11.7 kW లభిస్తుంది. అదేవిధంగా టోర్క్ వచ్చేసి 72 Nm లభిస్తుంది. అంటే మ్యాక్స్ ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఆటో రిక్షాలు అన్నిటికన్నా ఎక్కువ టోర్కు పవర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటో రిక్షాలో. అయితే ఈ మోటార్ పవర్తో ఈ ఆటో రిక్షాని 30% అంటే 16.7 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు ఈజీగా నడిపించుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే రేంజ్ మోడ్ ఉందో అందులో మనకు 21% అంటే 11.8 డిగ్రీ వరకు గ్రేడబిలిటీ లభిస్తుంది. 2 మోడ్స్ లో కూడా డిఫరెంట్ గ్రేడబిలిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ స్పీడ్ ఉందంటే కొంచెం తొందరగా ఎక్కొచ్చు, కొంచెం లో స్పీడ్ ఉందంటే కొంచెం తక్కువ గ్రేడబిలిటీ మనకు లభిస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ గడ్డలని, తక్కువ హైట్ని మనం ఎక్కొచ్చు ఈ ఆటో రిక్షాలతో. ఇక రేంజ్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మార్కెట్లో రేంజ్ పోటాపోటీ మీద నడుస్తుంది. అయితే ప్రస్తుతం మనం 300 రేంజ్ వరకు చూసాము. కాకపోతే ఇప్పుడు ఈ ఆటో రిక్షాలలో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసి అయినా కూడా కొంచెం తక్కువనే రేంజ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే బేస్ వేరియంట్ వచ్చేసి హైసిటీ ఎస్ఆర్ బేస్ వేరియంట్ లో 171 km సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. మరియు ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 110 km నుంచి 120 km వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో హైసిటీ టీఆర్, ఇందులో మనకు 200 km సర్టిఫైడ్ రేంజ్, 150 నుంచి 160 కిలోమీటర్ల ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. అయితే మ్యాక్స్ మనము 150 కిలోమీటర్లు పట్టుకుని నడవచ్చు. ఎందుకంటే మనం ఎలాగో లోడ్ వేసి నడిపిస్తాం. నార్మల్ రోడ్ల పైన మనం బయటికి వెళ్ళామంటే ప్యాసింజర్ కూర్చొని పెట్టుకొని వెళ్తాం కదా. కాకపోతే మనం 150 కిలోమీటర్లు పట్టుకొని వెళ్ళొచ్చు టాప్ ఎండ్ వేరియంట్లో. నార్మల్ బేస్ వేరియంట్లో వచ్చేసి 110 కిలోమీటర్ల రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 58 వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. నేను ముందుగా చెప్పినట్లే చేసీలో ఈ బ్యాటరీని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు వచ్చిన కార్లలో చూసినట్లయితే చేసీలోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు బ్యాటరీని. అదేవిధంగా వీళ్ళు ఆటో రిక్షాలో తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ కంపెనీ చేసీలో ఇంటిగ్రేట్ చేసి ఇస్తుంది బ్యాటరీని. అదేవిధంగా టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ బ్యాటరీ కోసము. ఇది కాకుండా మనము వర్షాకాలంలో నడిపించినట్లయితే నీళ్ళు అవి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కండిషన్ని తట్టుకోవడానికి ఇది IP67 రేటెడ్తో వస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ అవి ఎఫెక్ట్ చెయ్యవన్నట్ల. దీని కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 వేరియంట్లో కూడా డిఫరెంట్ కెపాసిటీ లభిస్తుంది. హైసిటీ ఎస్ఆర్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అందులో మనకు 9.9 kWh బ్యాటరీ లభిస్తుంది. మరియు హైసిటీ టీఆర్ టాప్ ఎండ్ వేరియంట్ 11.5 kWh బ్యాటరీతో వస్తుంది. మరి ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఆప్షన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఆన్బోర్డ్ ఛార్జర్, అదేవిధంగా DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆన్బోర్డ్ ఛార్జర్తో మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 4 గంటల నుంచి 5 గంటల లోపు ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైసిటీ కూడా వచ్చేసి మనకు సేమ్ టైమింగ్లోనే ఛార్జ్ అవుతుంది. అంటే 4.5 గంటల నుంచి 5 గంటల లోపు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక DC ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మనం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ చేసినట్లయితే 15 నిమిషాల్లో 50 కిలోమీటర్ రేంజ్ ఈ ఆటో రిక్షాలో మనకు లభిస్తుంది. అయితే ఈ పర్ఫార్మెన్సే కాకుండా కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షాల పైన 5 years లేదా 1,25,000 కిలోమీటర్ పైన వారంటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా 1 year వీళ్ళు ఫ్రీ సర్వీసింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఒక రోడ్ సైడ్ అసిస్టెంట్ అని అవి సపరేట్ యాడ్-ఆన్స్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ వారంటీ అని అవన్నీ యాడ్-ఆన్స్ తీసుకుంటే మన సేఫ్టీకి మనం తీసుకోవచ్చు. లేదంటే కంటిన్యూగా ఇది స్టాండర్డ్ వారంటీ తోటి తీసుకోవచ్చు. అయితే ఈ వారంటీ మరియు ఈ ఆటో రిక్షాల ఈ పర్ఫార్మెన్స్తో మనము ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రైస్ తెలిసి ఉండాలి కదా. మరి ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ హైసిటీ ఎస్ఆర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,63,000 నుంచి. అదేవిధంగా హైసిటీ టీఆర్ ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ ఉందో దాని ఎక్స్-షోరూమ్ స్టార్ట్ అవుతుంది 4,17,000 నుంచి. ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్స్ కాకుండా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అందులో ముందు వచ్చేసి GPS అంటే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ మనకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో మనం వెహికల్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ హోల్డరు, అదేవిధంగా మొబైల్ని ఛార్జ్ చేయడానికి ఏ పోర్టు కూడా ఇందులో వీళ్ళు ఇస్తున్నారు. ఇవి కాకుండా మనకు సపరేట్గా క్యాబిన్ లైటు,
గ్లో బాక్స్ అట్లాంటి ఫీచర్స్ కూడా రెగ్యులర్గా మనకు లభిస్తాయి కదా, అవి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇవి హై సిటీ యొక్క 2 వేరియంట్ల పర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్. ఇవి కాకుండా ఈ ఆటో రిక్షాలో స్పెషల్గా నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ మీకు చెప్తాను. మొదటిది వచ్చేసి ఈ ఆటో రిక్షాలో ఛార్జింగ్ సాకెట్ని చాలా మంచిగా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది బాడీలో. మనం రెగ్యులర్ ఆటో రిక్షాలను చూస్తున్నాము, ఎప్పటి నుంచో 5 years నుంచి చూస్తున్నాము. వాటిలో ఛార్జింగ్ సాకెట్, ఛార్జింగ్ క్యాప్ వచ్చేసి చాలా బేసిక్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల బయటి సైడ్ మనకు ఛార్జింగ్ సాకెట్ ఉంటే వాన పడ్డప్పుడు దాంట్లో నీళ్లు పోయే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. అదేవిధంగా మనం ఎక్కడనో పెట్టేసి వెళ్తాం కాబట్టి పిల్లలు ఏదైనా ఇన్సిడెంట్ అంటే చిన్న చిన్న విషయాల్లో ఇక్కడ పెట్టవచ్చు, పుల్లలు పెట్టవచ్చు, మన్ను పడవచ్చు, ఏదో ఒకటి ఇబ్బంది రావచ్చు. దానిని మంచిగా వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో లాక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే మనము ఛార్జింగ్ చేయకుండా నార్మల్గా పెట్టినప్పుడు లాక్ కూడా చేసుకోవచ్చు. అది లాక్ చేసి కూడా ఛార్జింగ్ సాకెట్ అక్కడ ఉందని తెలిసే విధంగా కూడా లేదు. అంటే బాడీలోనే వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. చాలా మంచిగా వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు మనము. ఇక జనరల్గా మనం ఆటో రిక్షా నడిపించేటప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. రైట్ సైడ్లో ఎక్సలరేషన్, లెఫ్ట్ సైడ్లో క్లచ్, గేర్లు చేంజ్ చేయడం మనకు అలవాటే ఉంది. అయితే మనకు ఈ ఆటో రిక్షాలో కాకుండా ప్రతి ఆటో రిక్షా కొన్ని కంపెనీస్ మాత్రము ఈ మిస్టేక్ చేస్తున్నాయి. ఏంది మిస్టేక్ అంటే రైట్ సైడ్ ఎక్సలరేషన్లో మనం రైట్ హ్యాండ్ బిజీగా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎంటీ ఖాళీ ఉంటుంది ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు. మరి రైట్ హ్యాండ్ బిజీగా ఉంటుంది, ఇక్కడనే మళ్ళీ మనకు స్విచ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్సలరేషన్తో పాటు హారన్ ఇస్తుంది, మళ్ళీ వైపర్ ఇస్తారు, ఇండికేటర్స్ ఇస్తారు, అన్ని ఇక్కడనే రైట్ సైడే ఇస్తున్నారు వీళ్ళు. వీళ్ళే కాదు, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవచ్చు ఏదైనా కంపెనీ అఫీషియల్స్ చూస్తే. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మనం నడిపించేటప్పుడు కూడా చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, డ్రైవర్స్ని కూడా అడిగాను. అయితే రైట్ సైడ్ ఎక్సలరేషన్ ఉంది, హారన్ పెట్టేటప్పుడు ఎక్సలరేషన్ మిస్ అవుతుందని చెప్తున్నారు. దీన్ని ఎందుకు ఈ హ్యాండ్ని ఫ్రీగా ఎందుకు పెట్టారు? ఇక్కడ ఇవ్వచ్చు మనము, ఇండికేటర్స్, హారన్స్ ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ. ఇవే పెద్ద నెత్తి తలకాయ నొప్పి అనుకుంటే, ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇక్కడనే పెట్టారు, రైట్ సైడ్ పెట్టారు. ఏం చెప్పాలి, ఆ డ్రైవింగ్ మోడ్స్ రైట్ హ్యాండ్ ఎలాగో బిజీ ఉంటుంది మనకు, దానికన్నా మళ్ళీ డ్రైవింగ్ మోడ్స్ జరగొట్టారు. ఎందుకు ఇది ఏం ఖాళీ ఎందుకు ఉంది? ఇది ఇక్కడ ఇవ్వచ్చు డ్రైవింగ్ మోడ్స్. మనం రెగ్యులర్గా ఏం చేంజ్ చేయం కదా, ఎప్పుడైనా అవసరం పడితేనే డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేస్తుంటాము. ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ రైట్ సైడ్ మనకు డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు, అనుకోకుండా రివర్స్లో పడ్డది అనుకో, ఏం చేస్తాం? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. అవి కాకుండా మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇస్తే డ్రైవింగ్ మోడ్స్ డిస్టర్బెన్స్ ఉండదు, మనకు అవసరం ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఏదైతే డాష్ బోర్డ్ ఉంటుందో ఆ డాష్ బోర్డ్లో ఇంటిగ్రేట్ చేసినా కూడా ఏమి ఇబ్బంది, ఎందుకంటే మనకు అప్పుడప్పుడే అవసరం పడుతుంది డ్రైవింగ్ మోడ్స్, కాబట్టి అప్పుడే యూజ్ చేసుకోవచ్చు. నాకు డ్రైవింగ్ మోడ్స్లో మాత్రము నచ్చింది అయితే నాకు మంత్రా డ్రైవింగ్ మోడ్స్ నచ్చినాయి. ఎందుకంటే సపరేట్గా దాన్ని ఒక మన కార్లో ఏ విధంగా అయితే మనకు డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయో ఆ విధంగా వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. చాలా మంచి ఆప్షన్, అది మంచిగా ఇచ్చారు. ఆ విధంగా ఏమైనా చేస్తే బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, మొత్తం లుక్స్ బాగున్నాయి, డిజైన్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ డ్రైవింగ్ మోడ్స్ ఏదైతే ఉందో దాని బిల్డ్ క్వాలిటీ కొంచెం బేసిక్గా ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీతో తీయొచ్చు కదా, మొత్తం ఆటో మొత్తం మంచిగా పెట్టేసి ఓన్లీ స్విచ్చెస్ ఎట్లా ఇచ్చారు అంటే మనం ఆడుకునేకి ఏవైతే బొమ్మలు తీసుకుంటామో అందులో ఉన్న స్విచ్చెస్ ఎందుకు ఇచ్చారు? అది ఏంది అంత అసలు బేసిక్ రెగ్యులర్ యూజ్ చేస్తుంటాం మనం, అది రెగ్యులర్ యూజ్ చేసే దానికి అట్లా ఇస్తే ఎంత తొందరగా రిపేర్ అవుతాయి. అక్కడ సపరేట్గా ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్. కంపెనీ చూస్తున్నట్లయితే ఫీడ్బ్యాక్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆటో రిక్షా నడిపించినప్పుడు ఈ ఇబ్బంది వస్తే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో అయితే ఫ్రెండ్స్, ఇవి ఈ ఆటో రిక్షాలో నచ్చినవి, నచ్చనివి, మరియు అదేవిధంగా ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.